ఏసీబీ ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకోనున్నారు. కేటీఆర్ ప్రజా ప్రతినిధిగా ఉన్నందున ఆయనపై చర్యలకు గవర్నర్ పర్మిషన్ కోరుతూ కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం లేఖ రాసింది. కేటీఆర్ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని ప్రభుత్వం తమ లేఖలో పేర్కొంది. దీనిపై స్పందించిన గవర్నర్ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గవర్నర్ అనుమతి రావడంతో త్వరలోనే కేటీఆర్ పై ఏసీబీ అభియోగాలు నమోదు చేయనుంది. విచారణ తర్వాత ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. దీంతో ఫార్ములా ఈ రేస్ కేసులో ఒక్కసారిగా దూకుడు పెరిగింది. ఇప్పటికే కేటీఆర్ ఈ కేసులో 4 సార్లు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఇందులో A1 గా కేటీఆర్, A2 గా IAS అరవింద్ కుమార్ ఉన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ని విచారించేందుకు గవర్నర్ అనుమతించినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై మరిన్ని వివరాలని స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. రాజ్ కుమార్, ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ని విచారించేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వివరాలేంటి? జరిగింది అయితే ఇటీవల ఏదైతే దానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే విచారణకు ఆదేశించాలని కూడా గవర్నర్ కోరడం జరిగింది. గవర్నర్ అనుమతి కూడా ఇన్ని రోజులు కూడా అంటే ప్రభుత్వం రాసినటువంటి దాంట్లో విచారణకు ఆదేశించాల్సిందే అని కూడా ఏదైతే జిష్ణుదేవ్ శర్మ గవర్నర్ కూడా ఆదేశించడంతో ఇప్పుడు ఒక్కసారిగా కూడా ఇప్పుడు కేటీఆర్కు బిగ్ షాక్ తగిలినట్టయింది. ఎందుకంటే ఈ విచారణకు చేసినటువంటి ఏదైతే గతంలో అంటే ఈ ఫార్ములా ఈ రేస్కు సంబంధించినటువంటి దాంట్లో A1 గా కేటీఆర్, A2 గా IAS అరవింద్ కుమార్, A3 గా కూడా GHMC కమిషనర్ BLN రెడ్డి కూడా ఉన్నారు. కాబట్టి వీరిపై ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి విచారణ కూడా పూర్తి చేయడం జరిగింది. ఏదైతే గత సంవత్సరం డిసెంబర్ 18న కూడా ఏసీబీ కోర్టు కూడా దానికి సంబంధించి కేసు నమోదు చేయడం జరిగింది, విచారణ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు గవర్నర్ అనుమతితో మాత్రం ఇప్పుడు కేటీఆర్ పై కూడా ఛార్జ్షీట్ దాఖలు చేసే ఛార్జ్షీట్ దాఖలు చేసి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదే దీనికి సంబంధించి కేంద్రానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖ రాయడం జరిగింది. DOPTకి సంబంధించినటువంటి దాంట్లో అరవింద్ కుమార్ కూడా ఒక కేంద్రం అనుమతిస్తే దానిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికి మాత్రం ఈ యొక్క ఫార్ములా ఈ రేస్కు సంబంధించి దాదాపు 55.88 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి క్విట్ ప్రో కోసం జరిగినట్టు కూడా గుర్తించడం జరిగింది. ఎందుకంటే కావాలని ఎలాంటి అనుమతులు లేకుండా ఎలాంటి క్యాబినెట్ నిర్ణయం లేకుండా నేరుగా కూడా ఒక అకౌంట్కు బదిలీ చేసినట్టు తెలిసిన నేపథ్యంలో దీని అన్నిటిపై కూడా ఈడీ కూడా దీనికి సంబంధించి సామాన్లు జారీ చేయడం జరిగింది. జనవరిలో ఏదైతే దానికి సంబంధించినటువంటి దాంట్లో కేటీఆర్ హాజరు కావడం జరిగింది. దాదాపు ఏసీబీ కోర్టు ముందు మాత్రం దాదాపు 3 సార్లు కూడా కేటీఆర్ను విచారించడం జరిగింది. దాంతోపాటు అంటే ఇప్పుడు ఒక్కసారిగా కూడా ఫార్ములా ఈ రేస్కు సంబంధించినటువంటి దాంట్లో కేటీఆర్ను ఏదైతే దీనికి సంబంధించి గవర్నర్ అనుమతించడం విచారణకు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే త్వరలోనే ప్రాసిక్యూషన్ మొదలయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? తప్పకుండా మొదటి నుంచి కూడా మొన్న ముఖ్యమంత్రి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే గవర్నర్కు మేము లేఖ రాసాం అక్కడి నుంచి అనుమతి రాగానే కూడా మొదలు పెడతాం, విచారణ కూడా పోలీసులు పారదర్శకంగా కూడా చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ప్రాసిక్యూషన్ అవుతుంది. ఏసీబీ ఛార్జ్షీట్ కూడా నమోదు చేసే అవకాశం ఉంది. కేటీఆర్కి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు మొత్తం కూడా అంటే ఇన్ని రోజులు కూడా గవర్నర్ అనుమతి కోరుతూ వెయిట్ చేసినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఒక్కసారిగా గవర్నర్ అనుమతించడం, ఇప్పుడు ఒక్కసారిగా కూడా ఈ ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి కేసు ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. అయితే గవర్నర్ నుంచి అనుమతి లభించిన నేపథ్యంలో దీని మీద బీఆర్ఎస్ నుంచి ఏమైనా స్పందన వచ్చిందా? కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క గవర్నర్ కార్యాలయం నుంచి కూడా ఈ యొక్క విచారణకు ఆదేశించాలని కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు కేటీఆర్తో సహా బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా స్పందించడం లేదు. దీనికి సంబంధించి మాత్రం ఇప్పటికే అంటే గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా అంటే కొన్ని రాజకీయ నేతలకు కొన్ని ప్రత్యేక అనుమతులు కావాల్సి ఉంటుంది. ఎందుకంటే కావాలనే అరెస్ట్ చేస్తారు అన్న కొన్ని చట్టాలు కొత్తగా వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు గవర్నర్ అనుమతి తప్పకుండా ఉన్న నేపథ్యంలో ఎందుకంటే మళ్ళీ చేసిన తర్వాత బెయిల్ ఇమీడియట్లీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గవర్నర్ అనుమతి కోరింది కాబట్టి ఇప్పుడు గవర్నర్ కూడా అనుమతించిన నేపథ్యంలో ఇప్పుడు కేటీఆర్కు సంబంధించినటువంటి దాంట్లో కేటీఆర్ ఇప్పటికైతే స్పందించలేదు. ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా ఎలా స్పందిస్తారనేది మాత్రం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.